దేవుడు కూడా మన జీవితాలను ఆయన వాడుకోవాలని కోరుకుంటున్నాడు. నీ జీవితంలో నాకు చోటిస్తావా? నీ ఇంట్లో నాకు చోటిస్తావా? నీ సమయంలో కొంత సమయం నా కొరకు వెచ్చిస్తావా? నీకు నేను ఏమి ఇచ్చానో తిరిగి వాటిని నా కోసం వాడుకోవాలనుకుంటున్నాను, నీవు ఇవ్వడానికి సంసిద్ధత కలిగి ఉన్నావా అని దేవుడు మనకిచ్చినవి మళ్ళీ ఆయన కోసం మనం వాడుకోవాలని ఇష్టపడుతూ ఉంటారు. చూడండి, కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలకు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తారు. కొనిచ్చిన తర్వాత అందులో ఒక 10 బిస్కెట్లు ఉన్నాయనుకోండి, ఒక బిస్కెట్ ఇమ్మంటారు. అప్పుడు పిల్లలు ఏమంటారు? నాది అంటారు. కొనిచ్చిందే నాన్న, డబ్బులు నాన్నవి, 10 బిస్కెట్లు ఉన్నాయి, ఒక బిస్కెట్ అడుగుతున్నాడు, అయినా కూడా చాలాసార్లు ఇవ్వరు. మనం కూడా అలాగే ఉంటాం చాలాసార్లు. జీవితాన్ని ఇచ్చింది దేవుడు, ఆరోగ్యం ఇచ్చింది దేవుడు, ధనం ఇచ్చింది దేవుడు, సమయం ఇచ్చింది దేవుడు, ఉద్యోగం ఇచ్చింది దేవుడు, ఇల్లు ఇచ్చింది దేవుడు, వాహనం ఇచ్చింది దేవుడు. అన్నీ పొందుకున్నవన్నీ ఆయన ద్వారానే మనం పొందుకున్నాం. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు అనే మాట దేవుని వాక్యంలో ఉంది. సో అన్నీ దేవుని నుంచే పొందుకున్నాం. మనకిచ్చిన మొత్తంలో దేవుడు కొంచెం అడుగుతున్నాడు. రోజుకు 1 గంట సేపు సమయం నా కోసం వెచ్చిస్తావా అంటే, అమ్మో 24 గంటలు ఉన్నాయి నాకు, అవన్నీ నా కోసమే వాడుకోవాలి అని అనుకుంటాం కొన్నిసార్లు. దేవుడు మనకు డబ్బు సంపాదించుకోవడానికి, చక్కగా జీతం తెచ్చుకోవడానికి ఉద్యోగం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాపుదలు ఇస్తున్నాడు, అన్నీ ఆయన ఇస్తున్నాడు. నీకు వస్తున్న శాలరీలో 10% ఇవ్వు అని అంటే చాలామందికి అది కూడా ఇవ్వడానికి మనసు ఉండదు. ఇక్కడ పేతురుని మనం గమనించినట్లయితే దేవునికి తన దోనెను ఇచ్చాడు. నువ్వు వాడుకో అయ్యా, ఈ దోనె ప్రతిరోజు నా జీవనోపాధి కొరకు నేను వాడుకుంటాను, నా పొట్ట నింపుకోవడానికి వాడుకుంటాను, నా కుటుంబాన్ని పోషించడానికి నేను వాడుకుంటాను. కానీ ఇప్పుడు నువ్వు ఈ దోనెను 10 మందికి వాక్యం చెప్పడానికి యేసుప్రభు నువ్వు వాడుకుంటాను అంటున్నావు కదా, ఐ విల్ గ్లాడ్లీ గివ్ వాట్ ఐ హ్యావ్. ఇంకోటి కూడా మనం గమనించాలి, దేవుడు మన దగ్గర లేనిది ఎప్పుడు అడగడండి. హల్లెలూయా. నీ దగ్గర లేనిది నువ్వేదో అప్పు తీసుకొచ్చి ఆయన కోసం ఇవ్వాలని దేవుడు ఎప్పుడు ఆశించాడు. కానీ నీ దగ్గర ఏమి ఉందో, నీ చేతిలో ఏముందో, నీకు ఆయన ఏమి ఇచ్చాడో దానిలో నుంచే మళ్ళీ ఆయన కోసం నువ్వు ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. జీవితం లేనప్పుడు, ఆయుష్ లేనప్పుడు నువ్వు ఆయన కోసం ఏదో చేయాలని దేవుడు కోరుకోడు. సమయం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే, తలాంతులు ఉన్నప్పుడే, అవకాశాలు ఉన్నప్పుడే మనం దేవుని కొరకు వాడబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడు పేతురు, యేసుప్రభు నా దోణి చాలా బిజీ, ఎందుకంటే నేను రాత్రంతా చేపలు పట్టాను, చేపలు పడలేదు, ఇప్పుడు కూడా నేను చేపలు పట్టుకోవాలి, ఇప్పుడు నీకు దోణిస్తే కొంచెం నాకు లాస్ అయినట్లే, నా దోణిని నీకు ఇచ్చేస్తే కొంత టైం నాకు వేస్ట్ అయినట్లే అని పేతురు భావించలేదు. కానీ చాలా సంతోషంగా యేసుక్రీస్తు ప్రభువుకు తన దోణె ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత యేసుప్రభు ఆ దోణెలో నుండి బోధించాడు. చాలామంది దేవుని మాటలు విన్నారు, ఆశీర్వదించబడ్డారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే 4వ వచనం చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయము 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. ఇక్కడ మనం గమనిస్తే పేతురు యేసుప్రభుతో, సీమోన్ అన్న పేతురు అన్న ఒకటే, ఆయన ఫుల్ నేమ్ ఏంటంటే సీమోను పేతురు. ఓకే అండి. సో సీమోన్ అంటే పేతురే. సో పేతురు ఇక్కడ, యేసుప్రభా నా దోణె నీకు ఇచ్చాను కదా, నాకు కొంచెం చేపలు పడాలని నువ్వు ప్రార్థన చెయ్యి, లేకపోతే నా విషయంలో ఒక అద్భుతం చేయని యేసుప్రభుని అడిగినట్లుగా మనకు కనబడట్లేదు. యేసుప్రభు పేతురు దోణెలో నుండి అనేక మందికి దేవుని రాజ్యాన్ని గురించిన మాటలు చెప్పిన తర్వాత గాడ్ న్యూ వాట్ పీటర్ నీడెడ్. పేతురుకు ఏది అవసరమో అది దేవుడే గుర్తించాడండి. హల్లెలూయా. మన అవసరతలు దేవునికి తెలుసా తెలీదా? ఖచ్చితంగా తెలుసు. హీ నోస్ యువర్ హార్ట్, హీ నోస్ యువర్ నీడ్. నీ హృదయం తెలుసు దేవునికి, నీ అవసరత ఏంటో కూడా దేవునికి బాగా తెలుసు, నీ గతం తెలుసు, నువ్వు ప్రస్తుతానికి ఏ రకమైన ప్రెషర్ గుండా, ఏ రకమైన పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావో అదంతా దేవునికి సంపూర్ణంగా తెలుసు. దేవునికి పేతురు తన దోణె ఇచ్చిన తరువాత యేసుక్రీస్తు ప్రభు పేతురుతో అంటున్నాడు, నీ దోణెను లోతునకు నడిపించయ్యా, చేపలు పట్టడానికి వలలు వేయి. ఎందుకంటే యేసయ్యకి తెలుసు అప్పటికి పేతురు ఇంకా శిష్యుడుగా మార్చబడలేదు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులలో ఒక ప్రధానమైన శిష్యుడు పేతురు, మనందరికీ తెలుసు. కానీ లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఈ సంఘటన జరిగేటప్పటికి పేతురు యేసు ప్రభు శిష్య బృందంలో ఇంకా చేరలేదు. యేసు ప్రభు అప్పటికి ఇంకా పేతురును శిష్యునిగా ఉండమని పిలవలేదు. సో అప్పటికి పేతురు యొక్క వృత్తి ఏంటంటే చేపలు పట్టడం. చేపలు పట్టే వారికి కూర్చున్నా, నించున్నా, పడుకున్నా వాళ్ళకి ఏం గుర్తొస్తూ ఉంటుంది? ఎంతసేపు
చెప్పాలా, చేపలు 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 కదా, వాళ్ళ కళలు వచ్చినా నాకు తెలిసి సముద్రం గురించి చేపల గురించి ఏదో వలేసినట్టు చేపలు వచ్చినట్టు వాళ్ళ ఆలోచన అంతా ఆ చేపల చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వారి జీవనమే అది. ఈ రోజుల్లో అంటే మనకి రకరకాల యావిగేషన్స్ ఉన్నాయి, సెల్ ఫోన్లని, టీవీలని, ఇంటర్నెట్లని. మనం ఇక్కడున్న ప్రపంచంలో ఎక్కడెక్కడో తిరుగుతుంటాం. కానీ పేతురు, హీ వాజ్ అన్ ఆర్డినరీ సింపుల్ ఫిషర్ మ్యాన్, ఒక సామాన్యమైన చేపలు పట్టే జాలరి. ఆయన జీవితం ఎప్పుడూ ఆ సముద్రం చుట్టూ, చేపల వలల చుట్టూ, చేపల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నీవు దోణెను లోతునకు నడిపించి ఆ తర్వాత వల వేయి. యేసు ప్రభు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, నీ దోణెను లోతునకు నడిపించు. ఆ తర్వాత యేసయ్య చెప్పిన మాట, వల వేయడానికి, చేపలు పట్టడానికి వలలు వేయి అనగానే 5వ వచనం చూడండి. సీమోను, ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీయూ దొరకలేదు. ఎక్స్ప్లెయిన్ చేసేసాడు. అసలు వాస్తవం అయితే ఇదయ్యా. కొన్నిసార్లు చూడండి, దేవుడు ఏదన్నా ఒక పని చేయమని చెప్పినప్పుడు మనకు అనిపిస్తుంది, నువ్వు చెప్పిన పని ఇప్పటి వరకు చేసాం యేసయ్య, ఇప్పటి వరకు అన్ని ప్రయత్నాలు చేసాం, మా ప్రయత్నాలు అయితే ఏమీ సఫలం అవ్వలేదు. అంటే చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా ఓపెన్గా, చాలా యథార్థంగా యేసు ప్రభుతో పేతురు ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్తున్నాడు. కొంతమంది చూడండి దేవుని దగ్గర నోరు తెరవరు. కొంతమందికి సైలెన్స్ బాగా ఇష్టం. సైలెన్స్ ఈజ్ గోల్డ్, స్పీచ్ ఈజ్ సిల్వర్ అని ఒక ప్రావర్బ్ ఉంది ఇంగ్లీష్లో. మౌనం అంట బంగారం అంట, మాట్లాడడం ఏమో వెండి లాంటిదంట. అందుకనండి నేను అస్సలు ఎవరితో మాట్లాడనండి, నా భార్యతో మాట్లాడను, నా పిల్లలతో మాట్లాడను, మా ఆఫీస్ కొలీగ్స్తో మాట్లాడను, దేవునితో అంతకంటే మాట్లాడను అంటారు కొంతమంది. అతిగా మాట్లాడడం పొరపాటే, అసలు మాట్లాడకపోవడం కూడా పొరపాటే. సో దేర్ షుడ్ ఆల్వేస్ బీ అ బ్యాలెన్స్. ప్రాముఖ్యంగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎంత ఓపెన్గా ఉంటే అంత మంచిది. హల్లెలూయా. ఎంత యథార్థంగా ఉంటే అంత మంచిది. కొన్నిసార్లు కొంతమంది నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు, చెల్లెమ్మల కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు, అక్క పలానా శోధనలో నేను ఉన్నాను, పలానా పరిస్థితిలో నేను ఉన్నాను, ఈ పరిస్థితిలో నాకు ఎలా అనిపిస్తుందంటే ప్రార్థన చేయాలనిపించట్లేదు అంటారు. ఎప్పుడైనా మీకు అలా అనిపించిందండి? అన్నం తినాలనిపించదు కదా కొన్నిసార్లు మనకి, అవును కదా? ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు అన్నం తినాలనిపించదు, ఆకలి వేయదు. కొన్నిసార్లు అలాగే ప్రార్థన చేయాలనిపించదు. ఎప్పుడైనా అట్లా అనిపించిందా మీకు? దేవదూతలా మీరు ఎవరైనా? లేదు కదా. అప్పుడప్పుడు మనకి ఏమనిపించదు, ప్రార్థన ఇంక ఊరికే ప్రార్థన ఏం చేస్తాంలే అని అనిపిస్తుంది కొన్నిసార్లు. అప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, ప్రార్థన చేయాలనిపించట్లేదని యేసయ్యకి వెళ్ళి చెప్పని చెప్తాను. ఇప్పుడు అన్నం తినబుద్ధి కావట్లేదని ఎవరికి చెప్పాలా? డాక్టర్కి చెప్పాలి, అంతేనా? డాక్టర్కి చెప్తే డాక్టర్ ఆకలేయడానికి మందు ఇస్తాడు. యేసు ప్రభు కూడా అదే అన్నాడు, ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు, రోగికే వైద్యుడు కావాలని. ఇప్పుడు నీ ఆత్మీయ జీవితంలో నీకు రోగం వచ్చింది, వాక్యం వినాలనిపించట్లేదు, ప్రార్థన చేయాలనిపించట్లేదు, అమ్మో మళ్ళీ అది వెళ్ళి యేసయ్యకి ఎలా చెప్తాను అనిపిస్తుంది. కానీ యేసయ్యకి చెప్తేనే ఆయన పరమ వైద్యుడు కాబట్టి, ఆయన మన ఆత్మీయ జీవితాన్ని ఫిక్స్ చేయగలిగిన వాడు, ఆయనే బాగు చేయగలిగిన వాడు కాబట్టి ఆయనకే చెప్పాలి. ఎప్పుడైనా ప్రార్థన చేయాలనిపించకపోతే ఎవరికి చెప్పాలి? వెళ్ళి యేసయ్యకి చెప్పాలి, యేసయ్య నాకు ఎందుకో ప్రార్థన చేయాలనిపించట్లేదు అంటే. లోకాశలు ఎక్కువైపోయి దైవికమైన విషయాలలో ఆసక్తి కొన్నిసార్లు మనకి ఏమైపోతూ ఉంటుంది అంటే సబ్సైడ్ అయిపోతాం, తగ్గిపోతూ ఉంటుంది. ముండ్ల పొదల్లో కొన్ని విత్తనాలు పడినాయంట. ఒక విత్తువాని ఉపమానం యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ, విత్తనాలు విత్తడానికి విత్తువాడు వెళ్ళినప్పుడు కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయి. ఆ విత్తనాలు మొలిచాయంట, మొక్కలు చిన్న చిన్నగా రావడం ప్రారంభించాయి. కానీ ఆ చుట్టూ ఉన్న ముండ్ల పొదలు వాటిని అణచివేశాయి. కొన్నిసార్లు ఐహిక విచారాలు, కొన్నిసార్లు మనకున్న విపరీతమైన పనులు, కొన్నిసార్లు మనం పెట్టుకొని అనవసరమైన పనులు, కొన్నిసార్లు మనం తెచ్చిపెట్టుకొని అనవసరమైన సమస్యలు ఆత్మీయ జీవితంలో మనల్ని పైకి రానియకుండా అణచివేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రభా నాకు ఎందుకో ప్రార్థన చేయాలనిపించట్లేదు, నాకు ఎందుకో వాక్యం వినాలనిపించట్లేదు, మందిరానికి వెళ్తున్నాను కానీ ఎగ్జైట్మెంట్తో వెళ్ళట్లేదు, ఆనందంగా వెళ్ళట్లేదు, తప్పదన్నట్లు వెళ్తున్నాను ప్రభా, నా ఆధ్యాత్మిక స్థితి ఒకసారి నువ్వు సరిచేయి. యేసుక్రీస్తు ప్రభువు పేతురు యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని, పేతురు చాలా యథార్థంగా చెప్పాడు, అయ్యా రాత్రంతా వలలు వేసాం కానీ ఒక్క చేప కూడా పడలేదు అని చెప్పాడు పేతురు. యేసు ప్రభు చాలా మెచ్చుకుంటాడు, ఎందుకంటే ఎంత యథార్థంగా ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా కొన్నిసార్లు మన పరిస్థితిని బట్టి మనం బాధపడుతూ ఉంటాం లోపల, కానీ దేవుడికి చెప్పం.
ఇప్పుడు నీకు సమస్య వచ్చింది, నువ్వు లోపల కృంగిపోతే నీకు సమస్యకు పరిష్కారం వస్తుందా? సమస్యను తీర్చగల దేవునికి చెప్పుకుంటే పరిష్కారం వస్తుందా? చెప్పండి. అర్థమవుతుందండి? లోటు ఉంటుంది, కొరత ఉంటుంది, సమస్య ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, సవాలేదో ఉంటుంది. లోపల 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 దాని గురించి ఆలోచించుకొని కృంగిపోతే పరిష్కారం వస్తుందా? లేకపోతే సమస్యను తీర్చగలిగిన దేవుని దగ్గరికి వెళ్ళి నోరు తెరిచి, అయ్యా ఇది నా పరిస్థితి, అయ్యా నా స్థితి ఇలా ఉంది, నాకు నువ్వు సహాయం చేయని అడిగితే సమస్యకు పరిష్కారం వస్తుందా? అడిగితే సమస్యకు పరిష్కారం. ఈ ఉపవాస ప్రార్థనకు మనం ఎందుకు వచ్చామో తెలుసా? మనకి టైము మిగిలిపోయి రాలేదు, మనకి ఇంట్లో ఏం చేయాలో తోచక రాలేదు, ఇంకా బోల్డ్ అని పనులు చేసుకోవచ్చు ఇంట్లో కూర్చుంటే, అవునా కాదా? కానీ దేవుని సన్నిధిలో మన స్థితి చెప్పుకోవడానికి మనం వచ్చాం, మన పరిస్థితులు ఆయనకు అప్పగించడానికి వచ్చాం, ఆయన సహాయం కోరుకోవడానికి వచ్చాం. పేతురు కూడా యథార్థంగా యేసేకు చెప్పినప్పుడు ఇంకొక మాట కూడా అన్నాడండి. రాత్రంతా వల వేసాము, చేపలు పడలేదు, అయినను 5వ వచనం 2వ భాగం, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. కొన్నిసార్లు మన స్వంత ప్రయత్నాలు మనం ఎంతకాలం చేసినా సఫలం అవ్వదు. కానీ దేవుని సమయం వచ్చేసరికి దేవుడు అంటాడు, ఇప్పుడు చేయి ప్రయత్నం అంటాడు. అయ్యో నిన్నటి వరకు అదే చేశాను ఆయన, మళ్ళీ అదే చేయమంటావంటే అదే చేయి. అర్థమవుతుందండి? కొన్నిసార్లు దేవుని సమయం వచ్చే వరకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ ప్రయత్నాలు సఫలము కావు. దేవుడు చెప్పిన తర్వాత మాత్రం ఇంకా నువ్వు ఆలోచించాల్సిన అవసరము లేదు. యూ జస్ట్ హ్యావ్ టు ఒబే, అంతే, కేవలం విధేయత చూపించడమే. ఒకసారట ఒక ఇంట్లో భార్య కొబ్బరి పచ్చడి చేద్దాం అనుకుందండి. కొబ్బరి చట్నీ చేసుకుంటారు కదండి కొంతమంది, పచ్చి కొబ్బరితో చట్నీ చేసుకుంటారు. సో పచ్చి కొబ్బరి చట్నీ అంటే అది రెడీమేడ్గా రాదు. ముందు కొబ్బరికాయ పగలగొట్టాలి, దానిలో నుంచి తీయాలి, కొబ్బరి తురమాలి, ఇవన్నీ చేయాలి. ఇట్స్ అ ప్రాసెస్. అదేదో పౌడర్ జస్ట్ అలా కలిపేస్తే అయ్యేది కాదు. సో ఆ కుటుంబంలో భార్య అనిందంటే కొబ్బరికాయ చాలా కొబ్బరికాయలాగే ఉంది, దాన్ని ముందు కొట్టాలి, దాన్ని పీచు తీయాలి, ఆ తర్వాత లోపల దాన్ని పగలగొట్టాలి, ఆ తర్వాత ఫైనలీ కోకోనట్ అంతా గ్రేట్ చేయాలి, దాన్ని తురమాలి. సో భార్య అనిందంట భర్తకు పెద్ద కత్తిచ్చి కొంచెం ఇది పగలగొట్టి ఇవ్వండి, నా కష్టం అనిందండి. భర్త కొడుతున్నాడండి, అది పగలట్లేదంట. పగలకపోతే ఆఖరికి ఈ వైఫ్ ఓ పెద్ద హీరోలా వచ్చి, మీరు ఇన్ని ప్రయత్నాలు చేశారు కానీ అవ్వలేదండి, ఒకసారి నాకు ఇవ్వండి నేను కొడతానని అని ఒక్కసారి ఆ కత్తితో ఒక్క బ్లో ఇవ్వగానే పగిలిపోయిందండి. ఇప్పుడు భార్య అంటుందంట, నా టాలెంట్ చూసారా మీరు, ఇంతసేపటి నుంచి కొట్టారు కానీ పగలలేదు, కానీ నేను ఒక్క దెబ్బేగానే పగిలిపోయిందంటే భర్త చెప్పాడంట, ఇంతవరకు నేను కొడుతూ ఉన్నప్పుడు అది లోపల నుంచి పగులుతా వచ్చింది, కరెక్ట్ నువ్వు వేసేసరికి ఆ లాస్ట్ పాయింట్లో ఉంది, అది వెంటనే అంటే భర్త చేస్తూ వచ్చిన పని కూడా దాని మీద ఆ కోకోనట్లో పని చేసింది. కానీ ఒక పాయింట్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఆ లోపల ఉన్న అది ఆ తర్వాత బయటది కరెక్ట్గా కలిసి ఆ తర్వాత ఆ బ్రేకేజ్ అనేది జరిగింది. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనం ప్రయత్నాలు చేస్తూ ఉండి ఇక నాకేం అవ్వట్లేదు, ఏం జరగట్లేదు, దేవుడు అసలు ప్రార్థన వింటున్నాడా అని కొన్నిసార్లు అనిపిస్తుంది. కానీ దేవుడు చెప్పినట్లుగా మనం చేయగలిగితే, నీ మాట చొప్పున వలలు వేతుము అని చెప్పగానే అప్పుడు ఏం జరిగిందో చూడండి. 6వ వచనం, వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా. అప్పటిదాకా చేపలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయండి? రాత్రంతా పట్టారంట, ఒక్కటన్నా పడాలి కదా. రాత్రంతా పడితే ఒక్క చేప కూడా రాలేదు. కానీ యేసయ్య మాట చొప్పున వల వేస్తే విస్తారంగా వచ్చాయంట. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, మన స్వంత ప్రయత్నంతో 1 ఇంచు కూడా నీ జీవితంలో స్థితిగతులు కదలకపోవచ్చు, కానీ దేవుని మాటను బట్టి నువ్వు కదిలితే నీ జీవితంలో విస్తారమైన ఆశీర్వాదాలు దేవుడు విడుదల చేస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు కొన్ని విషయాలు చెప్తా ఉంటాడు, అది మానే, ఇంకా అక్కడికి వెళ్ళకు, అటువంటి సహవాసాలు వద్దు, అటువంటి సాంగత్యాలు నీకొద్దు, పలానా అలవాటు నువ్వు మార్చుకోవాలి, మానుకోవాలి, నువ్వు ఇలా ఉండు, నేను నీ జీవితంలో అద్భుతం చేస్తానని దేవుడు కొన్నిసార్లు మన నుండి కొన్ని కార్యాలు డిమాండ్ చేస్తుంటాడు. కొంతమంది అనుకుంటారు దేవుడు అద్భుతం చేయాలంటే కేవలం మనం ప్రార్థన చేస్తే సరిపోద్దని. చూడండి, పొలంలో రైతులు ఒక మంచి పంట ఎగుబడి రావాలని ఆశించారనుకోండి, మంచిగా అంటే విత్తనాలు వేసిన తర్వాత పంట విస్తారంగా రావాలని ఆశిస్తున్నారు.
కేవలం రోజు పొద్దున ఆ పొలం దగ్గరికి వెళ్ళి దూరం నుండి కూర్చొని చూసి ఈ పొలం బాగా పండాలి, ఈ పొలంలో మంచిగా పంట రావాలి, నాకు తర్వాత బాగా లాభం రావాలి అని కేవలం ఆలోచిస్తూ కూర్చుంటే సరిపోద్దా? విత్తనాలు వేయాలా? ఆలోచిస్తే సరిపోద్దండి? కళ్ళల కంటే సరిపోద్దా? చూస్తూ కూర్చుంటే సరిపోద్దా? విత్తనాలు ఖచ్చితంగా వేయాలి. సో చేయకుండా సీడ్ ఎప్పుడు హార్వెస్ట్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. దేవుని మాటకు విధేయత చూపించేటప్పుడు నీ పార్ట్ కూడా నువ్వు చేయాలి. అన్నీ దేవుడే చేసేస్తాడండి, మేమేం చేయక్కర్లేదు అనుకుంటే అది కాదు విశ్వాస జీవితం. నీవు దేవుని మాటకు లోబడడం, విధేయత అనేది విశ్వాస జీవితంలో మనం పెట్టే పెట్టుబడి. హల్లెలూయా. నువ్వు పెట్టుబడి ఎంత బాగా పెడతావో నీకు వచ్చే ప్రతిఫలం కూడా అంత గొప్పగా ఉంటుంది. పేతురు అంటున్నాడు, రాత్రంతా ప్రయత్నం చేశామయ్యా, కానీ ఒక్క చేప కూడా రాలేదు. అయితే నీ మాట చొప్పున నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు కూడా మనకు కొన్ని విషయాలు చేయమని చెప్తూ ఉన్నాడు, మనం మాత్రం పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాం. నువ్వు చెప్తున్నావయ్యా కరెక్టే, కానీ నువ్వు చెప్పేది నాకు చేయడం చాలా కష్టం. దేవుడు చెప్పే విషయాలన్నీ కొన్నిసార్లు మనకి ఇష్టంగా ఉండవండి, అన్నీ మనకి కంఫర్టబుల్గా ఉండవు, అన్నీ మనం ఆశించినట్లుగా ఉండవు. కొన్నిసార్లు దేవుడు చెప్పే పనులు కఠినంగా ఉంటాయి. దేవుడు గౌరవించు అంటాడు, దేవుడు విధేయత చూపించి అంటాడు, దేవుడు లోబడు అంటాడు, దేవుడు తగ్గించుకో అంటాడు. ఇవి కష్టమా ఈజీయా? లోబడ్డం ఈజీయా, తిరగబడ్డం ఈజీయా? చెప్పాలి. పాస్టర్ గారు చెప్తుంటారు కదా, 2 బళ్ళు ఉంటాయంట. అంటే ప్రపంచంలో చాలా బళ్ళు ఉంటాయిలేండి, సో మెనీ స్కూల్స్ ఆర్ దేర్. కానీ విశ్వాస జీవితంలో 2 బళ్ళు ఉంటాయి. ఒక బడేమో లోబడి, ఇంకో బడేమో తిరగబడి. ఇప్పుడు ఏ బడిలో చదువుకోవడం ఈజీ చెప్పండి? లోబడా? కాదు. మీరంటే నిజంగా అసలు లోబడలేదన్నమాట. నిజంగా లోబడి ఉంటే లోబడిలో ఉండడం చాలా కష్టం అని మనకు తెలుసు. అది తిరగబడి చాలా ఈజీ. తిరగబడే ఉంది ఊ అండమే కదా, ఎవరేం చెప్పినా నేను వినను, నేను చేయను, మీ ఇష్టం నా ఇష్టం అనడం చాలా ఈజీ. కానీ లోబడి ఏంటి చాలా కష్టం. దేవుడు చెప్పేవి కొన్నిసార్లు కష్టంగా ఉంటాయి. కష్టంగా ఉన్నవి కూడా ఇష్టంగా చేస్తే ఖచ్చితంగా ఆశీర్వాదాలు మాత్రం ఒక వరదలాగా మన జీవితంలో వస్తాయి. హల్లెలూయా. ఇంకోటి, తగ్గించుకోమని దేవుడు చెప్తాడు. అపవాది అంటాడు, నీకేం తక్కువ, నువ్వు అసలు ఏమనుకుంటున్నావు అని అపవాది మనల్ని హెచ్చించుకునే ఆలోచనలన్నీ మనలో పెడతా ఉంటాడు. తగ్గించుకోవడం కష్టమా, హెచ్చించుకోవడం కష్టమా? చెప్పండి. హెచ్చించుకోవడం చాలా ఈజీ, తగ్గించుకోవడం చాలా కష్టం. ప్రతి స్త్రీల కూడికలో స్త్రీలు ఏ విధంగా అణకువగలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలో ఒక్కొక్క బైబిల్ స్త్రీని ధ్యానం చేసుకుంటున్నప్పుడు ప్రతి వెన్స్డే మార్నింగ్ 11 o'clock to 12 o'clock ఆన్లైన్లో ఆ మీటింగ్ జరుగుతుంది. ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేయకపోతే పార్టిసిపేట్ చేయండి. ఒక సిస్టర్ కాకినాడ ప్రాంతం నుండి వచ్చి నాకు సాక్ష్యం చెప్తున్నారు. ఏమనంటే, లైవ్లో వాక్యాన్ని వినక ముందు వరకు నాకు నా భర్తకు ఎవ్రీడే తగాదాలు అవుతూ ఉండేవండి. కానీ ఎప్పుడైతే నేను స్త్రీల మీటింగ్లో పాలు పొందుతున్నానో తగ్గించుకోవడం గురించి నేను నేర్చుకున్నాను. ఇప్పుడు సమస్యలు మొత్తానికే తగ్గిపోయినాయని చెప్పింది. హల్లెలూయా. నేను తగ్గించుకోవడం స్టార్ట్ అయ్యాక సమస్యలన్నీ తగ్గుముఖం. ఎందుకంటే అంతకుముందు నా భర్త మాట నేను ఎందుకు వినాలి, నా భర్త చెప్పింది నేను ఎందుకు చేయాలని ప్రతిదానికి కౌంటర్ వేసేవారట. కానీ ఎప్పుడైతే వాక్యం వినడం ప్రారంభించారో అన్నిటికీ తగ్గించుకుంటున్నాను, అన్నిట్లో విధేయత కలిగి ఉంటున్నాను, అనుకోగలిగి ఉంటున్నాను. ఇక సమస్యలు ఏమీ రావట్లేదండి. లైఫ్ చాలా ప్రశాంతంగా ఉందండి. హల్లెలూయా. దేవుని మాటకు విధేయత చూపించడం కష్టమే, కానీ విధేయత అనే మెట్టు నువ్వు ఎక్కగలిగితే నీ జీవితంలో ఆశీర్వాదము, సమాధానము దేవుడు అనుగ్రహిస్తారు. ఆ తర్వాత చూడండి 7వ వచనం, వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు. చేపలు పట్టేవారు వారి దోణి నిండితే చాలనుకుంటారా, ఇంకా 10 దోణెలు రావాలనుకుంటారా? చెప్పండి. చేపలు పట్టడానికి వెళ్ళే వారి ఎక్స్పెక్టేషన్ ఏంటి? కొంచెం కంటికి కనబడే అన్ని చేపలు వస్తే చాలనుకుంటా. కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొంగి పొర్లే ఆశీర్వాదాలు. హల్లెలూయా. వెన్ గాడ్ స్టార్ట్స్ బ్లెస్సింగ్ యువర్ లైఫ్ యూ విల్ బీ ఫిల్డ్ విత్ అబండెన్స్. దేవుడిని జీవితాన్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తే ఆ ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే పొంగి పొర్లే దీవెన. అంటే అర్థం ఏంటంటే చూడండి, ఇప్పుడు ఒక సాసర్ ఉండి ఒక కప్పు ఉందనుకోండి, ఆ కప్పులో మనం ఏదైనా జ్యూస్ పోస్తున్నాం అనుకోండి, ఆ కప్పు నిండిపోతే ఏమవుతుంది? సాసర్లో పడిపోతుంది. ఆ తర్వాత సాసర్ కూడా నిండిపోయింది అనుకోండి, ఏమవుతుంటుంది? ఆ చుట్టూ
ఒకవేళ ఒక కప్లో, ఒక గిన్నెలో, ఒక బౌల్లో ఫ్రూట్స్ వేస్తున్నారు అనుకోండి. ఈ ఫ్రూట్స్ ఎక్కువ అయ్యే కొద్ది ఏమవుతుంటుందంటే ఫ్రూట్స్ చుట్టూ పడిపోతుంటాయి. మన కడుపు నిండడమే కాదు, మన చుట్టూ ఉన్న వారందరి కడుపులు కూడా నిండుతుండు. మనతో ఉన్న వారందరికీ కూడా ఆ ఆశీర్వాదం అనేది ఇట్ కీప్ స్ప్రెడింగ్. దేవుడు కూడా నీ జీవితంలో నీకు తోడుగా ఉంటే, నీ జీవితం అనే దోణిలో దేవునికి నువ్వు చోటిస్తే, దేవుడు చెప్పిన మాట చొప్పున నీవు చేయగలిగితే, నీ జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు నాకే సరిపోవటం లేదండి అన్నట్లుగా ఉండవు. నాకు సరిపోయాయండి, నా కుటుంబానికి సరిపోయండి, 10 మందికి ఇచ్చే అంతగా దేవుడు నన్ను ఆశీర్వదించాడండి. హల్లెలూయా. చాలామంది చెప్తున్న సాక్ష్యాలు ఏంటంటే అండి, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న తరువాత అంతకుముందు మా జీవితాలలో మాకే సమాధానం ఉండేది కాదు, మాకే శాంతి ఉండేది కాదు, మాకే నెమ్మది ఉండేది కాదు. ఇప్పుడు మేము సమాధానంగా ఉంటున్నాం. ఇంకా మా కుటుంబంలో ఎవరికైనా సమాధానం లేకపోతే వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారికి మేము దేవుని మాటలు చెప్పడం ద్వారా ఆశీర్వాదం అనేది మా నుండి మా కుటుంబంలో అందరికీ అది విస్తరిస్తుంది. సో దేవుని బిడలంగా మనల్ని ఆయన ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే పొంగి పొరిలే ఆశీర్వాదము, పొంగి పొరిలే దీవెన. దేకాల సమయంలో నా మాటలు నేను ముగిస్తున్నాను. పేతురు తన దోణిలో యేసు ప్రభువుకు చోటు ఇచ్చాడు. యేసు ప్రభువుకు చోటు ఇవ్వాలంటే పేతురు తన పనులు ప్రక్కన పెట్టాలి, అవునా కదా? పేతురు తన దోణిలో యేసు ప్రభువుకు చోటు ఇవ్వడం అంటే అది కొంత త్యాగపూరితమైన అనుభవమే. దేవుని కొరకు నీకు ఆయన ఏమిచ్చాడో వాటిని నువ్వు ఆయన కొరకు వినియోగించడానికి సంసిద్ధత కలిగి ఉన్నప్పుడు, నేను అనుకుంటాను యేసు ప్రభు నీ దోణి నాకు ఇవ్వయ్యా, నేను వాక్యం చెప్తాను అని అడగడమే గొప్ప భాగ్యం, అవునా కదా? దేవుని కొరకు వాడబడడానికి మించిన గొప్ప భాగ్యం ఇంకేదైనా ఉంటుందండి? మన గృహము ఒక ఆశీర్వాద గృహముగా ఉండడం కంటే గొప్ప భాగ్యం ఇంకేదైనా ఉంటుందా? చాలామంది తమ గృహాలను జూద గృహాలుగా మార్చుకునే వారు ఉంటారు. కొంతమంది తమ గృహాలను వ్యభిచార నిలయాలుగా మార్చుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది తమ గృహాలను అక్రమ గృహాలుగా మార్చుకునే వారు ఉంటారు. కానీ నీ గృహాన్ని నువ్వు యేసుక్రీస్తు ప్రభువుకు చోటివ్వడం ద్వారా ఒక ఆశీర్వాద గృహంగా మార్చగలిగి నువ్వు వాడుకో అయ్యా, నన్ను నాకు సంసిద్ధత ఉంది, ఐఎమ్ విల్లింగ్. నీ కోసం నా ఇల్లు వాడబడాలి, నీ కోసం నా తలాంతులు వాడబడాలి, నీ కొరకు నా బిడ్డలు వాడబడాలి, నీ కొరకు నా శక్తి నేను వినియోగిస్తాను, నా సమయం వినియోగిస్తాను, నా ధనము నీ కొరకు ఇస్తాను ప్రభా అనే సంసిద్ధత మనకు ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన దోణిని ఏం చేస్తాడండి? నింపుతాడు. యేసయ్య ఏ ఇంట్లోకి వస్తాడో ఆ ఇల్లు నింపబడుతుంది కానీ ఖాళీ అవ్వదండి. హల్లెలూయా. లోక సంబంధమైన విషయాలకు మన గృహంలో చోటిస్తే మన ఇంట్లో చిన్నగా ఖాళీ అయిపోతాయి. డబ్బు ఖాళీ అయిపోద్ది, ఆనందం ఆవిరైపోద్ది, సమాధానం ఆవిరైపోద్ది, పరిశుద్ధత ఇంట్లో ఉండదు. లోక సంబంధమైన వ్యక్తులకు చోటిచ్చినప్పుడు మన ఇల్లు ఖాళీ అయిపోద్ది. కానీ దేవునికి మన ఇంట్లో చోటిస్తే మన ఇంటిని దేవుడు నింపుతూ ఉంటాడు. గాడ్ కీప్స్ ఫిల్లింగ్ అవర్ హౌస్ అండ్ ద బ్లెస్సింగ్ స్టార్ట్స్ ఓవర్ఫ్లోయింగ్. ఆశీర్వాదాలు కూడా పొంగి పొరలే ఆశీర్వాదాలు. ఈ నూతన సంవత్సరంలో ఇంకా మొదటి నెలలోనే మనం ఉన్నాం. గడిచిన సంవత్సరం ఎలా గడిచిందో నాకు తెలియదు మీ జీవితంలో, కానీ ప్రభువా పొంగి పొరలే అనుభవాలు నాకు కావాలి. పేతురు దోణిలో చోటు లేకపోతే తన స్నేహితుల దోణిని కూడా పిలిచారంట. 2 దోణెల నిండా చేపలు, విస్తారమైన చేపలు, ఇంకా లెక్క పెట్టుకోలేనన్ని చేపలు వచ్చినాయంట. హల్లెలూయా. దేవునికి నీ జీవితంలో చోటిస్తే, దేవునికి నీ కుటుంబంలో చోటిస్తే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అంతా శ్రేష్టంగా ఉంటాయి. పేతురు చాలా యథార్థంగా దేవునికి చెప్పాడు, అయ్యా రాత్రంతా చేపలు పడ్డాం కానీ మాకు ఒక్క చేప కూడా రాలేదు. ప్రయాస పడ్డాం అయ్యా, కానీ మా ప్రయాసకు తగిన ప్రతిఫలము రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక విషయాన్ని గమనించు. కొన్నిసార్లు అనుకుంటున్నావు దేవుని మందిరంలో నేను వెచ్చించే సమయం వల్ల నాకు టైం వేస్ట్ అయిపోతుందండి, అదే టైం నేను వెళ్ళి షాప్లో కూర్చుంటే, అదే టైం నేను వెళ్ళి వ్యాపారం చేసుకుంటే, అదే టైం వెళ్ళి నా కొరకు నేను ఖర్చు పెట్టుకుంటే నాకు లాభకరంగా ఉంటుందని. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. దేవుని సన్నిధిలో నువ్వు ఏ సమయం వెచ్చిస్తావో ఆ సమయం నీకు లోకంలో వేస్ట్ అవ్వకుండా దేవుడు సేవ్ చేస్తాడు. హల్లెలూయా. నాకు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు, ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కూడా ఏ ప్రేయర్ కూడా మానేదాన్ని కాదు. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కూడా నా హాస్టల్లో ఉన్నప్పుడు నేను ప్రతి ఆదివారం మా లెక్చరర్స్ని అడిగి పర్మిషన్ తీసుకొని మందిరానికి వెళ్ళేదాన్ని. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరు నన్ను పిచ్చిదానిలా చూసేవారు. ఎందుకంటే ఈ అమ్మాయి ఇప్పుడు వెళ్ళిపోద్ది చర్చ్ అని, ఆదివారం అంతా చదువుకోవడానికి అవకాశం ఉండదు, ఒక్కొక్కసారి క్లాసులు కూడా మిస్ అయిపోతుంటుంది, దేవుడు అని వెళ్తుంటుంది, వారి దేవుడు ఏం చేస్తాడులే అన్నట్లుగా నన్ను పిచ్చిదానిలా చూసేవారు. కానీ ఒక మాట నేను చెప్పగలను, దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో నేను వెచ్చించిన సమయము నా కొరకు మేలుకరంగానే దేవుడు మార్చాడు కానీ ఎప్పుడు నష్టకరంగా దేవుడు ఉంచలేదండి. హల్లెలూయా.
రిజల్ట్ వచ్చే సమయానికి మా ఫ్రెండ్స్ అందరు కాసుకొని ఉన్నారు. కొన్నిసార్లు చూడండి, మనకు రిజల్ట్ వచ్చాక మన రిజల్ట్ చూడడానికి మనకున్న ఇంట్రెస్ట్ కంటే పక్కోళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయో చూడాలని ఉంటుంది, అవునా కదా? నీకెన్ని వచ్చినాయి. మా ఫ్రెండ్స్ అందరూ రిజల్ట్ రాగానే వాళ్ళ రిజల్ట్ వాళ్ళు చూసుకోవట్లేదు, నా రిజల్ట్ ఎంతని అడుగుతున్నారు అందరూ. దేవుని మహాకృప వలన అందరికంటే దేవుడు హయ్యెస్ట్ పర్సంటేజ్ ఇచ్చాడండి. హల్లెలూయా. 97% అనుగ్రహించాడండి దేవుడు నాకు ఇంటర్మీడియట్లో. ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నానంటే, ఒక్క ఆదివారం కూడా నేను మానలేదు. ప్రతి దినము వాక్యము మోకాళ్ళ మీద ఉండి చదువుకునేదాన్ని. నా రూమ్మేట్స్ అందరూ ఉండేవారు, కొంతమంది అందరికి ఒక రూమ్ ఉండేది, వారందరూ చూస్తూనే ఉండేవారు. వారు చదువుకోవడానికి త్వరగా వెళ్ళిపోతూ ఉండేవారు. నేను మాత్రం వాక్యం చదవకుండా నా రూమ్ నుంచి అడుగు బయట పెట్టేదాన్ని కాదు. ఈవెన్ ఎగ్జామినేషన్ టైం, పీక్ టైంలో కూడా ఆదివారం ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాను. దేవుని సమయాన్ని ఎప్పుడు నేను దొంగిలించలేదండి. దేవుడు కూడా నాకు ఆశీర్వాదాలు ఎప్పుడు కొదువ చేయలేదు. హల్లెలూయా. కొన్నిసార్లు చూడండి, పిల్లల్ని ఎగ్జామ్స్ ఉన్నాయి కదరా మందిరానికి ఏం వస్తావులే చదువుకో, వాళ్ళు ఏం చదవరు, సెల్ ఫోన్లో క్లాసులను ఆన్ చేసుకుంటారు, ఆ తర్వాత యూట్యూబ్ చూస్తూ ఉంటారు. తెలుసా మీకు, ఈ రోజుల్లో పిల్లలకి తెలివితేటలు ఎంత పెరిగిపోయినాయి అంటే, మా ధన్యాకు కూడా ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి. ఆన్లైన్ క్లాసెస్ అవుతుంటే అప్పుడప్పుడు నేను చెక్కింగ్కి వెళ్తుంటాను. ఎందుకంటే చెక్కింగ్కి వెళ్ళకపోతే వీళ్ళు ఆ ట్యాబ్ ముందు కూర్చున్నట్టే ఉంటారు కానీ క్లాసెస్ అటెండ్ అవ్వట్లేదని. ఒకసారి సడన్గా వెళ్ళి చూసేసరికి ఆ క్లాస్ రూమ్లో ఉంది, అందులో తిని ఎదురుగా కూర్చున్నట్టుగా ఫోటో పెట్టేసింది. ఫోటో పెడితే వాళ్ళ టీచర్ ఏమనుకుంటారు, ధన్య ఉందేమో, చక్కగా వింటుందేమో, కళ్ళు ఆర్పకుండా అనుకుంటారు అనమాట. యాక్చువల్గా అక్కడ ఏం పెట్టిందంటే ఫోటో పెట్టింది, ఈవిడేమో ఇల్లంతా తిరుగుతుంది. సడన్గా నేను వెళ్ళి చూసి ఆశ్చర్యపోయాను. ఇదేంటి నాన్న అంటే, ఇలా కూడా చేయొచ్చు మమ్మీ అని అవుతుంది. అంటే చూడండి, పిల్లలకి ఎన్ని టెక్నిక్లు తెలిసిపోతున్నాయి. దేవుని సన్నిధిలో ఆయన సమయాన్ని నువ్వు దొంగిలించకుండా, ఆయనకి ఇవ్వవలసిన భాగము, ఆయనకి ఇవ్వవలసిన సమయము, ఆయన నువ్వు ఎలా ఘనపరచాలో అలా ఘనపరిచినప్పుడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుతారని దేవుని వాక్యంలో వ్రాయబడినట్లుగా ఆయన ఖచ్చితంగా తన వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. పేతురు జీవితంలోండి ఒక అనుభవాన్ని నాయన మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయాసపడ్డాడు, కానీ ఒక్క చేప కూడా పట్టలేకపోయారు. కానీ తన దోణిలో నీకు చోటిచ్చినప్పుడు, నీకు స్థానం ఇచ్చినప్పుడు ప్రభా, తన దోణిని వాడుకున్నావు సువార్త ప్రకటించడానికి. ఆ తర్వాత అవసరతను గుర్తించయ్యా, దోణిను లోతునకు నడిపించమని చెప్పినప్పుడు విస్తారమైన చేపలు, ఊహించిన దానికన్నా అడిగిన దానికన్నా ఎక్కువగా దయచేసావు ప్రభా. నిజమేనయ్యా, నిన్ను మేము ఘనపరిచినప్పుడు, నీ మాటకు మేము విధేయత చూపించినప్పుడు, మేము లోబడినప్పుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించేవాడవు కనుక, నీ మాటలు కష్టంగా ఉన్నప్పటికీ ఇష్టంగా విధేయత చూపించే హృదయాలు మాకు ఇవ్వండి అయ్యా. పరిపూర్ణమైన విధేయత ద్వారా శ్రేష్టమైన నీ ఆశీర్వాదాలు మేము స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి. విన్న వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.